హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ అఫీషియల్ వ్లాగ్. 5-10 నిమిషాల్లో సింపుల్గా పుదీనా రైస్ చేసుకునే విధానం. పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, 2 దాల్చిన చెక్క, 3 ఇలాచి, 3 లవంగాలు, సాజీరా, 4 పచ్చిమిరపకాయలు. ముందుగా ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్కని బరకగా దంచుకోవాలి. ఇలా బరకగా దంచుకోవాలి. తరువాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. మనం ఇందులోనే కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సరిపడా వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా కడాయిలో సరిపడా ఆయిల్ తీసుకోవాలి. తరువాత సాజీరా వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దంచి పెట్టుకున్న ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి బాగా నూనెలో వేగాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు నూనెలో వేసుకోవాలి. నూనెలో బాగా వేగనివ్వాలి. నూనెలో వేగుతున్న పేస్ట్ని అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా పేస్ట్ దగ్గర పడేంత వరకు నూనెలో మగ్గనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో వేపుకోవాలి. నూనెలో బాగా మగ్గిన తర్వాత పేస్ట్లో మనం ఉడకపెట్టుకున్న రైస్ చల్లార్చుకోవాలి. లేదా ఇంట్లో మిగిలిపోయిన రైస్ అయినా పర్లేదు. ఇది బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ కడాయిలో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కొంచెం వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ కోసమైనా, ఆఫీస్కి తొందరగా వెళ్ళే వాళ్ళకైనా, బ్యాచిలర్స్కైనా ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. రైస్ని బాగా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో కాజు ఉంటే కాజు కూడా గార్నిషింగ్కి యాడ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.